ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 15వ రోజు. కార్తీక వ్రత మహిమ. ఈ విధంగా నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్ల పోడి వారి అనుమానాలు ఇంకా తీరక సూతుని ఇలా అడిగారు. ఓ మహాముని, కలియుగమందు ప్రజలు అత్యంత దుర్మార్గులై జీవించుచు సంసార సాగరము నుండి తరింపలేకున్నారు. అటువంటి వారికి మోక్షాన్నొసగే తరుణోపాయాన్ని వివరించండి. ధర్మాలన్నింటిలో ఉత్తమమైన ధర్మమేది? మానవులలో అజ్ఞానమును తొలగించి పుణ్యఫలాన్నిచ్చే కార్యమేమిటి? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షాన్ని పొందగల ఉపాయమేమిటి? నిత్యము హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము కూడా ఈ సంశయంలో ఉన్నాము. కావున దీనిని వివరంగా తెలియజేయండి అని కోరారు. అంత సూత మహాముని ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాలు మీకు చెప్పడం వలన వివిధ తీర్థక్షేత్రాలలో స్నానాల వలన వచ్చేటటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఇంతవరకు నేను చెప్పిన కార్తీక వ్రతము ఉత్తమమైనది, వేదోక్తమైనది. కార్తీక వ్రతమే ఉత్తమమైన ధర్మము. సర్వశాస్త్రాలను వివరించి చెప్పేటందుకు నేను సమర్థుడనే, కానీ సమయం చాలదు. కనుక అన్ని శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలు వినేవారు నరకానికి దూరమవుతారు. కార్తీక మాసాన హరిప్రీతి కోసం స్నానదాన జప పూజా దీపారాధనలను చేసేవారు పాపాలన్నీ దూరమవుతాయి. సూర్యుడు తులారాశి యందున్న ఈ 4 రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించేవారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రతం చేయని వారు కులమత వయోలింగ భేదరహితంగా అంధతా మిశ్రమము అనే నరకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో కావేరీ నది స్నానము చేసి విష్ణువును అర్చన చేసేవారు వైకుంఠాన్ని పొందుతారు. ఈ మాసంలో చేసే దీపదానము, కంచుప్రాత్ర దానము, దీపారాధన, ధనఫల ధాన్య గృహాది దానాలు అమితమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఈ కార్తీక పురాణాన్ని విన్నా చదివినా సకల పాపాలు నశిస్తాయి. మునులారా, సంవత్సరంలోని అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, ఆ హరిహరులకు ప్రీతికరమైనది. కనుకనే కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు. మరుజన్మ లేక వైకుంఠానికి చేరతారు. పుణ్యాత్ములు మాత్రమే ఈ వ్రతాన్ని చేయగలరు. కావున ప్రతి మానవుడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. 4 రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తన శక్తి కొలది పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టినా కూడా 4 రోజులు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానాలు చేసిన వారు ఎప్పటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఈ 4 రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవ్వరైనా సరే హరినామస్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను దర్శిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే వారికి అంత్యంలో విష్ణు సాయుధ్యం పొందుతారు, అనగా విష్ణులోకానికి చేరుతారు. అలాగే ఏ మానవుడైతే ఈ కథను చదివినా లేదా విన్నా వారికి ఆ శ్రీహరి సకలైశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేస్తాడని ప్రతీతి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయం మహీషం. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన కార్తీక పురాణంలో కథలన్నీ వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పిన కథలు, అంటే స్కాంద పురాణంలోని కథలు. ఇకపై మనం చెప్పుకునే కథలన్నీ పద్మపురాణంలోనివి, అంటే శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పిన కథలు. అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.